అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య చాలా మంది పాస్టర్లు బైబిల్ ప్రచారం చేయొచ్చు. గ్రామ గ్రామాలు విల్లి తిరుగుతూ బైబిల్ ప్రచారం చేస్తున్నారు. బైబిల్ ఒక దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని వాళ్ళ నమ్మకం. వాళ్ళేం చేస్తుంటారంటే బైబిల్‌ని క్షుణ్ణంగా చదవరు. జనాలకు మిస్‌గైడ్‌లింగ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏదైతే తెలుస్తదో అదే చెప్తుంటారు. అప్పుడు అమాయకమైన మన హిందూ సోదరుల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారంటే ఆహ్, పేదోళ్ళు ఉంటారు గదా! వాళ్ళని టార్గెట్ చేస్తారు. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి వాళ్ళకి ఏమైనా మాయమాటల్లో తీయని మాటలు చెప్పి ఆ తర్వాత మతం మారుస్తాడు. చూడండి అలా మతం మార్పడము చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా సేవ చేసుకుంటారంటే వాళ్ళ చర్చలనే వాళ్ళే చేసుకునొచ్చు. భజన చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ మీ దేవుని మీరు ఘనపరుచుకోనండి. కానీ మా ఇళ్ళ ముందలకొచ్చి మీరు బైబిల్ చెప్పుతూ, బైబిల్ అది మీకే రియాలిటీ తెలవదు. అసలు బైబిల్ ఏం చెప్తున్నదో పాస్టర్‌లకు తెలవదు. చూడండి ఈ మధ్య జాన్ పౌల్ అనేటంటని పాస్టర్ ఉన్నాడండి. అతడేం చేస్తాడంటే అనేకమైన ఇంటర్వ్యూలకెళ్తాడు. ఆయన ఇంటర్వ్యూలు మీరు బాగా చూడండి. ఒకతోటేమంటాడు, నేను సమస్తాన్ని పరిశీలించిన, భగవద్గీత కూడా చదివినా, అన్నీ చదివినా అని చెప్తాడు. మళ్ళొక ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, నాకు అస్సలు అవసరం లేదు. వాటిని నేను ముట్టను, వాటిని చదవను. వాటిని చదవవలసిన టైం నాకు లేదు. నేను అసలు చదవను అంటాడు. అదెట్లయితదండి? ఒకటే పట్టుకొని నేను ఒకటి చదువుకున్న తర్వాత ఇంకొకటి కూడా పరిశీలించాలి కదా! అన్నీ పరిశీలించిన తర్వాత నీకు ఏది నచ్చితే దాని వైపు తిరగొచ్చు. అట్లంటనే మిమ్మల్ని కూడా నేను ఒక సజెషన్ చేసేదేంటంటే, ఎవరైనా మీ వద్దకు బైబిల్ పట్టుకొని వచ్చారంటే వారిని అడగండి. మీరు మన గ్రంథాలలో మీకు ఏమి నచ్చలేదని దీంట్లోకి వెళ్ళారు? మన గ్రంథాలు ఎందుకు చదవలేకపోతున్నారు మీరు? అని చెప్పండి. వాళ్ళేమంటారంటే ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది మనం చూసుకుందామండి. బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి తెస్సలోనియ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చూడండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని పట్టుకునండి అనుంది. ఏమనుంది? సమస్తాన్ని పరీక్షించాలంట. మేలైనది ఏదో అది పట్టుకునాలంట. అప్పుడే సరైన క్లారిటీ వస్తుంది. మన హిందూ గ్రంథాల గురించి చాలా చెడు అభిప్రాయం చేస్తున్నారు. ఆ చెడు అభిప్రాయం చేసిన తర్వాత వాళ్ళకి రిఫరెన్స్లు తెలియవు. ఎవరు చెప్పిన మాటలు బట్టి వాళ్ళు నమ్ముతుంటారు. చూడండి మంచి అనేది చెడు అనేది ప్రతి గ్రంథంలో ఉండొచ్చు. కానీ దీంట్లో ఎట్లా గుడ్డిగా నమ్ముతుంటారంటే క్రైస్తవులు నేను చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అక్కడ ఏమంటారంటే మేము పౌలు ఏమంటున్నాడు? ఆ మాటని మీరు పరిశీలించండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభు అంటే యేసుక్రీస్తు అంట. అతని మాట చెప్పిన మాటను బట్టి మీతో చెప్తున్నాం. అతడు చెప్పాడు కాబట్టి మేము చెప్తున్నాం, లేకుంటే చెప్పము అని అంటున్నారు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఏమంటున్నాడు చూడండి. ఆయన ఒక భ్రమ, ఒక అపనమ్మికం జనాల్లోనికి నెట్టేస్తున్నాడు. ఎట్లా అంటున్నాడంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపిస్తుంది అని చెప్తారు. ఈ మధ్య కూడా చాలా మంది యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపించింది, యేసుక్రీస్తు వస్తాడు, దొంగలకు వస్తాడు అంటున్నాని చెప్పారండి. అట్లా యేసుక్రీస్తు దొంగలాగా నడుచుకోకో ఎట్లా నడుచుకోకో వారికి జీవితం వాళ్ళదే. దొంగలాగా ఎందుకు వస్తాడు? దొంగలాగానే వస్తాడు కదా, మంచిగా బ్రహ్మాండంగా రావాలి కదా. చూడండి ఇక్కడ ఏమన్నాడు? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచియుండు మనము నిద్రించి వారి కంటే ముందుగా చేరమంటే ఫస్ట్ యేసుక్రీస్తు భూమిలోపటికి వస్తాడంట. వచ్చిన తర్వాత సచ్చినోళ్ళు ఫస్ట్ లేస్తారంట. ఆ తర్వాత మనం బతికున్నాం కదా, ఎవరైతే ప్రీచింగ్ చేస్తున్నారు కదా పౌలు, మనము బతికి ఉండం కదా, మనము ఆ తర్వాత లేస్తాం. అంటే ప్రభు రాకడలో మనం హెచ్చించబడతాం. చూడండి 16వ వచనము.
ఆర్భటముతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చుట క్రీస్తేస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన ఉండు మనము ఆయనతో కూడా ఏకాంతముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘల మీద కొనిపోయబడుదుము. అతను ఏమంటున్నాడు? సచ్చిన వారు మొదట లేస్తారు, తర్వాత మనము యేసుక్రీస్తుతోటి వెళ్ళిపోతామంటని అన్నాడు. అంటే మనం చావమ్మ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనం చావమని. నిజంగా యేసుక్రీస్తు ఎంత అబద్ధం ఆడిపోయాడంటే, ఆయన వస్తాను చెప్పాడు, ఇదివరకైతే రాలేదు, 2000 సంవత్సరాల క్రితం. కానీ పౌలు ఏం చెప్పాడు? బతుకున్న మన దినములోనే వస్తాడు, అతను దొంగలకు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన పౌలు చనిపోయే ఇంకా చాలా మంది శిష్యులు చనిపోయి యేసుక్రీస్తు ఎప్పుడు రాలేదు. ఎందుకని క్రైస్తవులు ఇంత బాధపడి ఇంత ఆసక్తితో అతను ప్రార్థన చేస్తారంటే, బైబిల్ చదవరు వాళ్ళు, బైబిల్ని పరిశీలించరు, ఇతర గ్రంథాలని పరిశీలించరు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, మేము ఒక్కటే కరెక్టు, ఇతరులంతా నరకానికి పోతారు, రేపేమవుతుందో మాకు పరలోకం ఉండదు నరకం ఉండదు అని విశ్వసిస్తారు. సచ్చినప్పుడు ఎవరు ఎక్కడ పోతారో ఎవరికి తెలియదు. పుట్టకతోలిగా మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. పుట్టకతోలిగా మనం ఎట్లా ఉంటేమో మనకు తెలియనప్పుడు సచ్చినప్పుడు కూడా మనం ఏమైపోతామో తెలియదు. కాబట్టి ఇలాంటి అబద్ధాలను నమ్మి మన హిందూ సోదరులు మత మార్పు అవడం చాలా పొరపాటని ఉద్దేశిస్తూ ఈ వీడియో చేస్తున్నాండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనేకులకు షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు డౌట్లు ఉన్నా నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, కామెంట్ చేసి కూడా చెప్పండి. సో మన సోదరులను మనం రక్షించుకోవాలి, హిందూ సోదరులని మనం రక్షించుకోవాలి. ఎట్లా అంటే మత మార్పిడి ఎవరు కూడా క్రైస్తవులు కాదండి, పుట్టుకతోటే మనతోనికి వచ్చి మనకు సువార్త చెప్పి మనల్ని మత మార్పిడి చేస్తుంటారు. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.